తాజాంశాన్ని చూస్తున్నాం. సింహాచలంలో అప్పన్న భక్తులకు ప్రమాదం తప్పింది. తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణకు వేసిన భారీ రేకుల షెడ్ కూలింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, సింహాచలంలో రేకుల షెడ్ కూలిన ఘటనకు సంబంధించిన తాజా వివరాలేంటి? ఈ నెల 9వ తారీఖున సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి భక్తులంతా కూడా తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ప్రారంభిస్తారు. భక్తులు కొబ్బరికాయ కొట్టడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం అక్కడ ఒక తాత్కాలికమైనటువంటి షెడ్ నిర్మాణం చేశారు. కానీ ఏ విధమైన కాంక్రీట్ వేయలేదు. బరువు ఎక్కువ అవడం కారణం చేత ఈ తాత్కాలిక షెడ్ వెంటనే కూలిపోయింది. అయితే అదృష్టం కొద్దీ కూడా అక్కడెక్కడ భక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలోకి ఎవరిని పంపలేదు. కాబట్టి పెద్ద ప్రమాదం అయితే తప్పింది. భక్తులు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి గాయాలు కాలేదని చెప్పొచ్చు. అలాగే ఎందుకంటే కాంక్రీట్ వేయలేదు, షెడ్ అయితే నిర్మాణం చేస్తున్నారు. కాంక్రీట్ ఇంకా వేయకపోవడం వల్ల ఒక్కసారిగా బరువు ఎక్కువ అవడం, పునాదుల్లో సరైనటువంటి బరువు లేకపోవడం వల్ల ఒక్కసారిగా షెడ్ కూలిపోయింది. అయితే ఇది తాత్కాలికమైన షెడ్ కాబట్టి తిరిగి మళ్ళీ మొత్తం అంతా కూడా తీసివేసి పూర్తిగా కొంచెం బలంగా నిర్మాణం చేపట్టడానికి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకమైన ప్రమాదం జరగలేదు, భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. అందరూ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి మళ్ళీ గిరి ప్రదక్షిణ కోసం వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం, ఎందుకంటే తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టే అందరూ తమ యొక్క ఈ 32 కిలోమీటర్లు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రారంభిస్తారు. ఆ ప్రాంతంలోనే ఈ షెడ్ నిర్మాణం చేశారు. అయితే తిరిగి మళ్ళీ వీటన్నిటి కూడా తొలగించి తిరిగి మళ్ళీ నూతనంగా షెడ్ నిర్మాణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అధికారులు. ప్రస్తుతం అయితే భక్తులు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగలేదు. ఏ రకమైన గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.